సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంట. హల్లెలూయా. అంటే దేని గురించి సంతోషిస్తూ ఉన్నాం మనం? యోహాను గారు తన పిల్లలు అంటే మనలను చూసి ఆయన సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తాడు? ఆయన మార్గంలో మనం నడుస్తున్నామని. ఎవరు కూడా దేవుని విడిచిపెట్టి వంకర మార్గంలోనికి పోకుండా పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదంట. ఆయన ఏమని విన్నాడు? నా పిల్లలు మంచివారని, నా పిల్లలు సత్య మార్గంలో, నీ కొడుకుని చూసి, నీ భర్తను చూసి, నీకు భార్యను చూసి ఊర్లో వాళ్ళు చెప్తే ఎట్టుంటుంది? అమ్మా, నీ భర్త అక్కడ అంగిట్లో మొన్న తాండాకు వస్తే చూసిన. మామూలుగా నాకు వేరే వేరే స్థలాల్లో పరిచయం ఉంది, మన బిడ్డలను చూడాలి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటి అది? ఈ సంవత్సరంలో చివరి ఆదివారం. మరి నెక్స్ట్ ఆదివారం ఏమొస్తుంది? కొత్త సంవత్సరంలో 4వ తారీఖున ఆదివారం వస్తుంది. కానీ ఈ సంవత్సరంలో చివరి ఆదివారం మనకి. ఒకవేళ ఈ దినమే చివరి, అనేక మంది ఈ దినాన్ని చూడలేకపోతున్నారు. గత సంవత్సరం అంటే ఈ సంవత్సరమే 25వ సంవత్సరం జనవరి 1వ తారీఖు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేరన్నమాట. మరణించిపోయారు, మట్టిలో కలిసిపోయినారు, మనుషుల చేత మరవబడ్డారు. మనమైతే సజీవులుగా ఉన్నాం. ఇంకా దేవుడు మనకు ఒక ఆదివారాన్ని దయచేసినాడు, మరొక సంవత్సరాన్ని కూడా ఆయన దయచేసినాడు. ఎలాగ ఉండాలి మనం? వారికంటే మనం ఏమైనా నీతివంతులమా? మంచివారమా? మంచిదే. దేవుని ఇప్పుడు బాగా చక్కగా ఆరాధన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. పత్రిక 2వ అధ్యాయము. వాక్యమే మాట్లాడాలి ఎవరైనా, కానీ నేను చెప్పే మాటలు వినొద్దు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని వినండి. దేవుడు వాగ్దానం ఇస్తాడయ్యా, నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తాడు. వీనికి శాపం వస్తుంది. ఆమేన్. అవును కదా? దేవుడు ఏమంటాడు? నీకు వాగ్దానం ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తానంటాడు. వీనికి ఏమొచ్చింది? ఇక్కడ శాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు అడగొచ్చు కదా అప్పుడు. అయ్యా, మొన్న ఆదివారం నాడు మందిరానికి వచ్చినా, మందిరంలో నాకు ఇలాంటి వాగ్దానం ఇచ్చినావు, నీ వాగ్దానం ఏమైంది? నువ్వు అడగొచ్చు కదా. ఆలోచన చెప్తాడు. నువ్వు ఎటు పాలుపోని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఇప్పుడు చెప్పింటాడు ఆయన, నీకు నేను ఆలోచన చెప్పిదా, నువ్వు నడవలసిన త్రోవలు నీకు నడిపిస్తాను. అయ్యా, నువ్వు చెప్పావు కదా, నాకు మార్గాన్ని చూపించు, నేను నా ఆలోచనలు కాక నీ ఆలోచన నాకు ఇచ్చి నన్ను నడిపించుని అడగొచ్చు కదా. నాకు నీకు తెలిసిండాలి, నువ్వు రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. 42వ కీర్తన అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశ కొన్నట్లు నా ప్రాణము నీ వాక్యం కొరకు తృష్ణ కొనుచున్నది. ఎంత బాగుందండి వాక్యం అది. ఏదో మీరు పుక్కిడి మాటలంతా వినదు. రాసుకోండి, చదవండి, ఇంటికి వెళ్ళిన చదవండి, ఇది నిజమా కాదా అని తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు ఇక్కడ దేవుని లేఖనాలు ఏం చెప్తుందంటే, జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకై తాను కూడా రక్త మాంసంలో పాలేవాడాయను. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మరణ భయం. ఎవరికి, అందరికి కూడా అనేక రకాలంటే భయాలు ఉంటున్నాయి. ఈ భయం ఎప్పుడు పుట్టింది? భయం ఎప్పుడు వచ్చింది? ఆదికాండము 3వ అధ్యాయము 9వ వాక్యం. దేవుడైన యెహోవా నిన్ను అడుగుతామాట. దేవుడు నిన్ను అడిగితే నీ జీవితం ఎట్లుందని అడిగితే కరెక్ట్గా ఉందా? ప్రశ్నించుకోండి. నేను మాట్లాడే నేను కానీ, వినేటువంటి మీరు కానీ, నీ జీవితం దేవుని ఎదుట చక్కగా ఉందా? చేస్తాం, ఆదివారం బాగా చేస్తాం, ఆరాధన చేస్తాం, పాటలు పాడు అన్నీ పాడతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చూడండి అమ్మా దయచేసి. ఈ ప్రజలు
హల్లెలూయా 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 అంటాం, హల్లెలూయా 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 తోతరం అంటాం. ఆడపోయి ఒక దమ్మేస్తాం, ఆడపోయి ఒక దమ్మేసి వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు. ఎట్లా ఉంది? దుర్మార్గపు పనులు చేసి పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధన చేస్తాను, ఇటు వచ్చి హల్లెలూయా హల్లెలూయా అంటావు. అవసరం లేదు. నీ జీవితం మార్చబడాలి. నువ్వు క్రీస్తును పోలి నడుచుకోవాలి. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తులాగే జీవించాలి. సాతాను బిడ్డ అయితే సాతానులాగా నువ్వు ఎట్లన్నా జీవించు. అక్కడ సారాయి తాగుతావా, బీడీ తాగుతావా, ఇంకేం తాగుతావు, ఏమన్నా చేసుకో. నేను మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఆడ నువ్వు దుమికైనప్పుడు నీకు అడ్డమే నేరుగా పోయి దూకొచ్చు దబదబా అని. హల్లెలూయా. అయితే క్రీస్తు మార్గం మాత్రము పరిశుద్ధమైన మార్గము, ఇరుకు మార్గము చెబుతా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము అక్కడే ఉంది. దేవుడా చక్కగా అలంకరణ చేసినాం, చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. పెద్ద సిటీస్లో ఈ విధంగా డెకరేషన్ చేస్తాం, చాలా బాగుంది. నేనేదో భిక్షమెత్తుకుంటాను కానీ దేవుడు అంటే నాకు ఇష్టం. దేవుని పైన నేను నమ్మకం పెట్టుకున్నాను, దేవుని ఆరాధన చేస్తామని ఇక్కడికి వచ్చినాను, వాళ్ళు నన్ను లోపల చేర్చలేదన్నాడు ఆయన. మరి నువ్వెవరు అట్లంటే, అయ్యా వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తా ఉన్నారు చూడి, ఆ యేసు నేనే, నన్నే వాళ్ళు లోపలికి చేర్చలేదు, ఇంక నిన్ను ఎక్కడ చేరుస్తారండి. అర్థమైంది ఎవరికైనా నా మాటలు? ఆరాధన చేస్తే ఎట్టంటే యేసు నాకే వాళ్ళ స్థలం మీద నన్ను బయట పెట్టేస్తున్నారు, ఇంక నిన్నెక్కడ లోపల తీసుకుంటారు అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితం మార్చబడాలి. పెదవులతో కాక హృదయంతో దేవుని మనం ఆరాధన చేయాలి. హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అలాగూ చేస్తే మన కుటుంబము బాగుపడుతుంది, మన పిల్లలు కూడా బాగుపడతారు. ఏసన్న గారు ఒక సాక్ష్యం చెప్పేటటువంటి వాడు. ఏసన్న గారు పరిచర్యకి వెళ్ళేటప్పుడు అక్కడ కారులో వెళ్తున్నాడంట. రైలు గేటు పడింది. కారులో అక్కడ నిలబడిపోయినాడు. రైలు వచ్చేంత వరకు ఒక చిన్న అమ్మాయి, ఒక 10 సంవత్సరాలు ఉంటుంది ఒక అమ్మాయి, అయ్యా రూపాయి ధర్మం చేయండి అన్న రూపాయి ధర్మం చేయండి అమ్మ, నేను నీకు చేస్తా, నువ్వు వచ్చి హాస్టల్లో పెడతాను నిన్ను అంటే, నేను రాను అంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి కంటే ఒక 2 సంవత్సరాలు పెద్దోడు ఒక బాబు, అతనికి 10-12 సంవత్సరాలు ఉండొచ్చు. అతను వచ్చి ఈ పాపను లాగుతున్నాడు, ఇంటికి పోదాం రా అంటున్నాడు. ఏసన్న గారు కారు దిగి, ఏంటి మీ పరిస్థితి, మీ పరిస్థితి, ఎందుకు ఈ చిన్న వయసులో భిక్షం ఎత్తుకుంటున్నారు, 1 రూపాయితో ఏమొస్తుంది మీకు అని ఆయన గారిని ఆ అబ్బాయిని పిలుచుకుని, నేను మీకు హాస్టల్లో చేర్పిస్తా, మీకు అన్నం పెట్టిస్తారండి అంటే, మేము రాలేమండి. రాలేదు. ఎందుకు రాలేదు? ఏమంటే, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మేము ఈ రూపాయి భిక్షమెత్తి మందులు కొనుక్కొని మా అమ్మకి భోజనాన్ని తీసుకెళ్ళి మా అమ్మకి పెట్టాలా? అవునా, రండి అయితే నేను వస్తాను మీ ఇంటికి అంటే, ఆ పిల్లోడు అంటారు, అన్న రావద్దు, మా ఇంటికి రావద్దు. ఎందుకంటే మా అమ్మ పిచ్చి పట్టిపోయి బట్టలు లేకుండా ఉన్నాయి. మా అమ్మకి పిచ్చి పట్టి బట్టలు లేకుండా ఉంటుంది. మేము ఆ మాతలు పెట్టాలా, అన్నం పెట్టాలా? ఎందుకు? మీ నాన్న? మా నాన్న లేడు, తాగి రోడ్డు మీద దొరిలేవాడు, స్టేషన్లో తిరిగేవాడు. అలాగా ఆ విధంగా ఒకరోజు తాగి రైలు రోడ్డు పైన పడిపోయి ట్రైన్కి ఎక్కేసి ఆయన చనిపోయాడు. మా అమ్మ దిక్కులేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో చెడు మార్గంలో నడుచుకుని, చెడు మార్గం అంటే అర్థమేంటుంది? నేను వివరించాల్సిన పనిలే, వక్ర మార్గంలో పాప మార్గంలో నడిచింది, రోగం వచ్చింది, ఇంకా మరి మతి చెల్లించి పిచ్చిదైపోయి బట్టలు లేకుండా ఇంట్లో పడి ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు ఏమైనారో రోడ్డు మీద భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. మనం తల్లిదండ్రులమైనటువంటి వారము మంచి మార్గంలో నడిచినప్పుడు మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితికి వస్తారు. పెదవులతో కనపరచడం కాకుండా హృదయంతో మనం ఆయన్ని ఆరాధించినప్పుడు, హృదయము ఆయనకు సమర్పించి ఆయన మార్గంలో మనం నడిచి ఆయనకు సాక్షులుగా మనం జీవించినట్లయితే
మన కుటుంబము మనం నమ్ముకున్నటువంటి వారు కూడా బాగుపడతారు, దేవుని నామాన్ని మహిమ చేస్తారు. ఆ రోజు ఆదాముని చూసి యెహోవా, ఆదాము, దయచేసి చదువుతారు ఆదికాండం 3:9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? మళ్ళా వస్తాను మొదటికే. నీ పేరు పెట్టి నిన్ను పిలిస్తే ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఎక్కడ జీవిస్తున్నావు? మళ్ళా చెప్తా, రాసుకోండి కావాలంటే. 139వ కీర్తనలు రాస్తాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట అన్నీ నీకు తెలుసు. హల్లెలూయా. మనం నడిచేది, కూర్చున్నది, లేచేది, ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ పడుకుంటాం, ఎక్కడ తిరుగుతున్నాం అనేది కూడా దేవుడికి తెలుసు. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడటం లేదని, నేను ఇంతగా దుర్మార్గపు జీవితం జీవిస్తుంటా నన్ను ఎవరు చూడటం లేదు అనుకోవద్దు. నిన్ను చూచేవాడు అక్కడున్నాడు. నీ దుర్మార్గపు జీవితాన్ని చూసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమి అనటం లేదు అనుకోవద్దు, నేను అడగటం లేదని అనుకోవద్దు. చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈరోజైనా మారు మనసు పొందుతావేమో, రేపైనా మారు మనసు పొందుతావేమో అని ఇంకా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకిచ్చినటువంటి దయా సంవత్సరం, దయా కిరీటం సంవత్సరం ఇచ్చినాడు ఆయన. ఇప్పుడైనా మన జీవితాల్ని మార్చుకుంటాం, ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. ఎక్కడున్నావు అని అడుగుతుంటున్నాడు. నేను అడగటం లేదు అయ్యా, అమ్మా, నేను అడగటం లేదు. నేను అడిగేది ఎవరంట? దేవుడైన యెహోవా ఆదామా అని పిలిచినప్పుడు చదవండి. అందుకతడు హల్లెలూయా. భయం ఎప్పుడు వచ్చింది? భయము దిగంబరిగా ఉంటునని తెలుసుకొని భయపడి దాగుకొంటిని. హల్లెలూయా. భయం ఎప్పుడు ప్రారంభమైంది? మొదట్లోనే మన ఆది పితరుల కాలంలోనే భయం అనేది మానవునిలోకి ప్రవేశించింది. ఎందువల్ల? సమస్తాన్ని దయచేసినాడు దేవుడు, అన్నీ ఇచ్చినాడు. ఆ పండు తిను, ఈ పండు తిను, బిర్యానీ తిను, కుక్కడి తిను, బోటి తిను, నంగాన్ తిను, అది తిను, ఇది తిను, అన్నీ తిను. వద్దురా అంటే చెరుకు తోట ఇచ్చినాడు, బెల్లం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. రే లడ్డూలు చేసుకోరా చక్కెరతోటి, ఒబ్బట్లు చేసుకోరా బెల్లంతో అంటే దానేమో చెక్కలు కొట్టేసి ఇంకొంచెం ఊరు పెట్టి ఉడకపెట్టి దాన్ని వేస్తే దారు వేయరావని చంపరా అన్నాడు ఆయన. అంతే కదా? దేవుడు మనకి ఇచ్చినాడు, సక్రమంగా వినియోగించుకుని సంతోషించకుండా ఏం చేసినాడు? చెయ్యొద్దు అని పని చేశాడు అతను. ఎవరు చేశారండి ఆ పండు? ఎవరు తిన్నారు? ఎవరండి? అవు తిన్నా. కారణమేమి అంటే సాతానుడు వచ్చి ప్రలోభ పెడతారు. ఎవరి దగ్గర? మగవాడి దగ్గర పప్పులు ఉడకవు, పురుషుడి దగ్గర సాతాను పప్పులు ఉడకవు. మెల్లిగా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసారా, పాపం అమాయకులు, ఏమి తెలియని వారు. ఎడీ కత్రా అచ్చొచ్చి తత్రా అంటే అయిపోయా అంటే ఏం చేసింది? ఇచ్చేస్తుంది. మెల్లోనే నగ కూడా తీసి ఇచ్చేస్తుంది, ఎత్తుకుపోయి కష్టానికి పెట్టుకోనేసి. అంత అమాయకులు అమ్మ తల్లులు. కానీ ఆమె చేసిన తప్పు ఏంటంటే, భర్త లేని సమయంలో నా యజమానుడు వస్తాడు, ఆయన అడిగి నేను తీసుకుంటాను చెప్పింటే పర్వాలేదు, కానీ ఈ ఫ్రిడ్జ్ తీసుకోమ్మా, ఇది బాగుంటుంది, ఈ వాషింగ్ మిషన్ తీసుకో బాగుంటుంది, ఏమిలే నీకు నెలకి ఇంతే కట్టేది, ఇంతే 10 నెలలు అయిపోతుంది. అది చెప్పా పక్కలో చెప్తుంది, పోయి మళ్ళీ చెప్తుంది, మళ్ళీ తక్కువ అంటారు, కొనుక్కుందాం,
ఆడు వచ్చేదే ₹100, ఇక్కడ ₹200 ఖర్చు కదా. ఏమైంది అప్పుడు? జీతం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు, నెక్స్ట్ డేనే ఏం లేదు, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ లేదంటే నిన్ననే కదా జీతం ఇస్తుంటే, అయ్యో అది ఈఎంఐ కట్టినా, కంతు కట్టినా, చీరకు కట్టినా, ఫ్రిడ్జ్కి కట్టినా, వాషింగ్ మిషన్ కడుతున్నా, అన్నిటికీ కడుతున్నా, ఇంకా కరెంట్ ఛార్జ్ అది తెలియదు. నేను ఎవడు తీయమన్నాడు? కష్టాలు వస్తాయి. అదే యజమానుడు మగవాడి దగ్గర పోయి వాషింగ్ మిషన్ తీసుకోవాలంటే ఈసారి కాదు నెక్స్ట్ టైం చూస్తాం నేను పంపించేస్తాడు. భార్యాభర్తలు ఉన్నప్పుడు రాలే సాతానుడు. ఆడు మగవాడు లేని సమయంలో వాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అవునా, దేవుడు నీకేమన్నా చెప్పినాడా? మొదట్లో ఏమో మూతి తిప్పుకొని ఉంటుంది పక్కన, మెల్లమెల్లగా ఈ విధంగా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఒక వారం వచ్చి రోజు మాట్లాడుతా అంటే చెప్పా. ఏం చెప్పా? ఆ పండు తినొద్దు అనా, తింటే మేము చచ్చిపోతాం. ఎవరు చెప్పింది? మీరు తింటే చావనే చావరు, మీరు దేవదూతల వలె ఉంటారు కదా. దేవుడేం చెప్పినాడు? ఈ పండు తింటే మీరు చస్తారు అని చెప్పినాడు. కానీ సాతానుడు ఏం చెప్తా ఉన్నాడు? మీరు చావునే చావరు, మీరు దేవదూతల వలె అవుతారని. ఎవరి మాట విన్నారు కదా. ఇప్పుడు ఏ మాటలు బాగుంటాయి? దేవుని మాటలు బాగుండేది అక్కో, దేవుని మాటలు బాగున్నారు. వద్దురా ఆ మార్గం వద్దురా, ఆ చెడ్డు మార్గం వద్దురా, పోవద్దురా. గసర్ ఆడిపోయి ఒక మ్యాక్ వేసినామంటే వచ్చేసి ఎంత దుడ్లో వచ్చేస్తుంది. వద్దురా మనకు ఆ చెడ్డ పని అంటే ఆ మేకను దొంగిలించుకుని పోతే ఒక 5,000 వచ్చేస్తుంది. ఏది బాగుంది? ఇదే బాగుంటుంది. ఆమెది తిన్నదే కాకుండా ఏం చేసిందంట? భర్తకు కూడా ఇచ్చిందంట. భర్త ఏమన్నాడు? తిట్టాడా? తిట్లా. భార్య మార్తను మీరిపోకుండా ఆమెకు భయపడిపోయినాడు. తింటావా తినేయండి, అంతే కదా. అప్పుడే కానీ ఆయన ఆదాము గారు ఆయన గారు కానీ భార్యను మందులు ఇచ్చింటే ఆమెతోనే నిలిచేదేమో. ఆమె తినేది కాకుండా తను కూడా తిన్నాడు కదా. తిన్నవాడు దేవుడు వచ్చి అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు? అప్పుడు ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకి బట్టలే లేదన్నమాట. దిగంబరిగా ఉన్నాడు కనుక భయపడి చెట్ల చాటున దాక్కున్నాడు. హల్లెలూయా. ఆ భయం అనేది అప్పుడే ఈ లోకంలోనికి ప్రవేశించింది. మరి యేసు ప్రభు అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆదాముకి చర్మపు చొక్కాయలు తొడిగించి ఆ తోటలో నుంచి వాళ్ళని బయట తరిమేసినాడు. అంటే చర్మపు చొక్కాయి, చర్మం ఎక్కడి నుంచి రావాలా? తోలు కావాలా? ఏం కావాలా? ఏం చేయాలా చెప్పండి. ఎస్, ప్రాణం అంటే జంతువు. హల్లెలూయా. ఒక జంతువుని చంపబడాలి, అది మేకో గొర్రెో ఎద్దో ఎనుమో ఏదైనా కానీ ఒక పశువుని వధించబడాలి. ఆ వధించబడిన ఆ చర్మాన్ని తీసి వీళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించైనా బయట తొలివేశాడంట. అంతకుముందు వీళ్ళు ఏం చేసుకున్నారు? ఆకులు కట్టుకున్నారు. పాపము చేసినందువల్ల వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అరే ఏం రా, షడ్డీ వేసుకోలేదు, నువ్వు బట్టలు వేసుకోలేదు, ఒక్కరు చూసుకొని సిగ్గు వచ్చేసింది. అప్పుడు వాళ్ళకి ఏమేమి వచ్చింది? భయము వచ్చింది, సిగ్గు వచ్చింది. వెంటనే తమ మానాన్ని కాపాడుకోవడానికి చెట్లలోంచి ఆకులు తీసి కట్టుకున్నారనమాట. ఎంతసేపు ఉంటుంది ఆకులు? పచ్చిగా ఉండేంతసేపు ఉంటుంది. కొంచెం ఎండెక్కిందంటే ఆ ఆకులన్నీ ఎండిపోయి రాలి అప్పలాలు అయిపోతాయి కదా. కానీ దేవుడు అప్పుడు కూడా కరుణించి, అది ఏ జంతువు, ఒక చర్మపు చొక్కాయలు వాళ్ళకి తొలగించి
బయట తోలివేసినాడు. ఏ జంతువు అది తెలుసా? యోహాను సువార్త మొదటి అధ్యాయం. తీసారా? 36వ వాక్యం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇంకా కూడా మరొక స్థలం కూడా రాస్తాడన్న, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజే యేసు ప్రభు మన కొరకై, ఆదాము కొరకై వధింపబడ్డాడు. రోమా పత్రికలో కూడా రాస్తాడు 5వ అధ్యాయం 8వ వాక్యంలో, దేవుడు తన ప్రేమని వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు కదమ్మా కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు చనిపోయాడు. ఈరోజు మనం పాపులమే. మన కొరకు ఎట్లా? దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకే చనిపోయాడు. ఆ రోజే ఆదాముకి ఆయన ఏం చేశాడంటే అప్పుడే ఆయన వధింపబడ్డాడు. అది మనకు బయలుపరచలేదు, కానీ రహస్యమైనటువంటి మార్గం మాటన ఇదన్నమాట. ఆ రోజే వధింపబడ్డాడు. ఆ చర్మాన్నే ఆదాము హవ్వలకి తొడిగించబడింది. ఇక్కడ మెస్సియా కొరకు మనం ఎదురు చూస్తాం. ఆయన మనం చదివాం కదా ఇప్పుడు హెబ్రీ పత్రికలో, మన జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన పట్టబడినటువంటి వారిని తాను కూడా రక్తమాంసంలో పాలివాడాయను. మరొక ప్రశ్న మీకు వేస్తాను. యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించినట్టే మొట్టమొదటి హతసాక్షి ఎవరో తెలుసా? ప్రభా చెప్పగలవా? ఇంకేమన్నా చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ టక్కని స్టీఫన్ అనేస్తారు. రాజు అందరూ ఏం చేస్తారంట స్టీఫన్ అనేస్తారు. ఎందుకంటే ఆయన్నే రాళ్ళతో కొట్టి చంపుతారు. మొదటగా ఆయన చావుకు సమ్మతించాడు. సౌలు ఎదురుగా ఆయన బట్టలు సౌలు పాదాల కింద తెచ్చిపెట్టి అందుకు సమ్మతిస్తాడు. కానీ యేసు ప్రభు కొరకు హతసాక్షిగా మరణించినట్టు మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే ఎవరమ్మా తెలుసా? హేబెల్ కాదు. 2 ఏళ్ళు మొదలుకొని, అదే మత్తయి సువార్త తీసుకొని చూపిస్తాను. రెండవ అధ్యాయం 16. ఆ జ్ఞానులు అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ 2 ఏళ్ళ బిడ్డలు ఎక్కడైనా యేసు ప్రభు మంచోడని చెప్పినారా? గ్రహించినారా చదువుకున్నటువంటి వాళ్ళు? ఆ పిల్లలు మగబిడ్డలు 2 ఏళ్ళ లోపల ఉండే బిడ్డలు ఎవరైనా యేసు మంచోడు, యేసు రక్షకుడు బయట వచ్చి చెప్పినారా? కానీ వాళ్ళు చెప్పలేదు. కానీ క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షులు ఎవరంటే వీరే అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోబు గ్రంథంలో 11వ అధ్యాయము
14 13 14. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు ఇప్పుడు మన సహోదరులు ఆరాధన చేసేటప్పుడు చెప్పారు, మీ చేతులు పైకెత్తి ఆరాధన చేయండి అన్నాను. చేతులు ఏ వైపు ఎత్తాలా? ఆకాశం వైపు, అంటే దేవుని వైపు కదా. చేతులు ఎత్తి చూసి ఏం చూపించాలి అక్కడ? నా చేతులు, చెప్పండి అమ్మా, చెప్పండి. చేతులు ఎవరికి చూపిస్తాడమ్మో? ఎట్లా ఉండాలి ఆ చేతిలో? ఏమండి, పైకెత్తినారు మంచిదే. ఆ చేతులు ఎట్లుండాలా? బీడి తాకిన చెయ్యా, ఒక ఆకాశం చెయ్యా, లేదా దొంగలేసిన చెయ్యా చూపించాలా? అవునా? చేతులు పైకెత్తి. ఆ వాక్యం చెప్తుంది. నా మాటలు, నా నేర్పరి మాటలు కానే కదా దేవుని మనకు మహిమ కలగదు. వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? నీ చేతులు ఆయన వైపు చాచినలా. రెండోది, పాపములు నీ చేతిలో చూచి మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. 3వ మెట్టు, మనము పాపం మన చేతిలో ఉండిండొచ్చు. ఒకవేళ దాన్ని విడిచినట్లయితే ఏం ప్రయోజనం వస్తుంది చూద్దాం. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. మరోది ఇంక రెండో విషయం చూస్తాం. మొదటిగా మన చేతులను, మొదట పెదవులను మనము దేవుని పవిత్రమైన పెదవులతో దేవుని స్తుతించాలా. రెండోది చేతులను శుభ్రం చేసుకోవాలా. మూడోది గుడారములోంచి. గుడారం అంటే ఏమి? ఇంట్లో. మన ఇంట్లో మనము ఎట్లా ఉండాలంట? కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. తర్వాత ఇక్కడ భయం లేకుండా ఉంటావు. హల్లెలూయా. దేని అయినా ఏమైనా నీ ఎదుటుగా పెద్ద యుద్ధమే వచ్చినా కూడా నీవు భయపడవు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు మనం చేసినట్లయితే మనము భయపడకుండా ఉంటామన్నమాట. మరి ఇంకొక గొప్ప సంతోషం, ఈ విధమైనటువంటి సంతోషము ఎలా కలుగుతాయంటే కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం మనం ఒకసారి చూసి ముగించుకున్నాం. కీర్తన 4వ అధ్యాయము పక్క పుస్తకమే అది. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఏమంట? మొదటిగా ఏం చెప్పాడంట? వారి ధాన్యం. అమ్మ, అయ్యా, ఈసారి నాకు ఒక 100 మూటలు వడ్లు పండినాయి కదా. అప్పుడు ఎంత సంతోషమే లేదా? మన సర్పంచ్కి ఫుల్ ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మంచి వడ్లు పండిపోయినాయి. వేసేకి జాగా లేదు, మూటలు స్టాక్ పడిపోయింది. మరి తర్వాత ద్రాక్ష రసములు, నూనెలు పండుతాయి, చెరుకు తోటలో అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పండిందంట. అప్పుడేముంటుందంట మనిషికి, రైతుకి చాలా సంతోషం. అవునా? అవును కదా? వడ్లు పండినా, రాగులు పండినా, ధాన్యాలు పండినా, శనక్కాయలు పండినా కూడా చాలా రైతుకి సంతోషం అంట. ఒకవేళ అన్నీ సంపాదించి ఆ రోజు రాత్రి ఏమంటాడంటే వాడిని చూసి, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతా, నువ్వు సంపాదించింది ఎవరికి అగును? దీనికంటే ఏమంటున్నంట ఆయన, ఆ సంతోషం కంటే కూడా అధికమైన
సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకెందుకు సంతోషం అంట? ఆస్తుల కంటే కూడా, ఐశ్వర్యం కంటే కూడా, ధన ధాన్యాల కంటే కూడా, ద్రాక్షరసం కంటే కూడా, మనకు కలిగిన యావత్ అన్నిటికంటే కూడా గొప్ప సంతోషం ఏమంట? దేవుడు నన్ను తన బిడ్డగా స్వీకరించి ఆయన రాజ్యంలో మనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నాడంట. కాబట్టి మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉంటున్నాడు. నీవు భయపడద్దు, నీవు చమక్ మత్, నిద్రపోవద్దండి, నువ్వు భయపడద్దు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, భయపడకము, నీవు అగ్నిలో పడి నడిచినప్పుడు అది నిన్ను కాల్చుకుండును, జలంలో పడి నడిచినప్పుడు నీ మీదకి అది పొర్లి పారకుండును. నువ్వు భయపడకము, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను సృష్టించి ఉన్నాను, విమోచించినాను, నీవు నా సొత్తు. అంటే జలములు అంటే ఏమి? చెలుం చేనులో వచ్చే నీళ్ళు ఇట్లా వస్తాయనా? అలాంటి వరద లాంటి కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు, అగ్ని లాంటి శోధనలు మన జీవితంలో కలిగినప్పుడు నువ్వు భయపడద్దు, నేను నీతో కూడా ఉన్నాను. ఆయన చెప్పాడు 365 సార్లు చెప్పాడు, భయపడద్దు భయపడద్దు అని. ఈ భయం అనేది పాపం చేసినటువంటి ఆదాం కాలంలో నుంచి ఈ నేటి దినం వరకు భయం అనేది మనల్ని భయపెడుతూనే ఉంది. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన రక్తమాంసంలో పాలివాడై మనుషుడిగా, ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టుకోవడానికి భాగ్యము ఎంచుకోలేదు. కానీ దాసుని పోలికగా పుట్టి, మనుషుడిగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకుని దీనుడిగా, ఫిలిప్పీలో 2:9 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9లో ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకొరకో తెలుసా? మనమందరం కూడా, నీవు నేను, సమస్త మానవాళిని ఆయన రక్షించడం కొరకై, వాళ్ళందరూ నరకానికి పోకూడదని ఆయన యొక్క శిలువ కార్యము చేశాడు. ఆ విధంగా మనం మంచి పెదవులతో, నిర్దోషమైన చేతులతో, కపటము లేని హృదయముతో మన గుడారంలో, అంటే మన ఇంట్లో దుర్మార్గతను విడిచిపెట్టినట్లయితే అన్ని ఆశీర్వాదాలు మనకు ఆయన దయచేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మనము చాలాసార్లు చెప్తుంటే, నాకు ఎప్పుడు విని చెప్తాడు, కానీ ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకు తెలీదు. మనం చింతమని కింద ఆరాధన చేస్తుంటే, జోబీలో ఆరాధన చేస్తుంటే, మరి వేరే వారి ఇళ్ళల్లో, బాడుగుల ఇంట్లో కూడా ఆరాధన చేస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో